శుభోదయం మిత్రులందరికీ. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా, ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్‌లో పొందుపరచడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజటి ఉద్యోగ సమాచారంలో భాగంగా మనకు మిదానిలో అప్రెంటిస్ ట్రైనీ ఖాళీలని మనకు భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ, మరి రక్షణ ఉత్పత్తి శాఖ పరిపాలన నియంత్రణలో మరి ప్రభుత్వ రంగ సంస్థ కూడా మరి మినీరత్న కంపెనీ అయిన మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్‌లో మనకు అప్రెంటిస్ ఖాళీలో ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మొత్తం 210 పోస్టులున్నాయి. మరి ఐటీఐ ట్రేడ్ 160, మరి గ్రాడ్యుయేట్ కింద 30, టెక్నీషియన్ డిప్లొమా కింద 29, ఐటీ విభాగాల కింద ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ వివిధ విభాగాల్లో ఇవ్వడం జరిగింది. పోస్టుల సంఖ్య కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు హ్మ్. మరి అప్లై చేసుకోవచ్చు. మరి గ్రాడ్యుయేట్, బీటెక్, బీఈ కింద ఉన్నటువంటి విభాగాలు, టెక్నీషియన్ కింద ఉన్న విభాగాల కింద వివిధ పోస్టులు సంఖ్య ఇవ్వడం జరిగింది. మరి టెక్నీషియన్ డిప్లొమా గుర్తింపు పొందినటువంటి సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఐటీఐ ట్రేడ్ కూడా గుర్తింపు పొందిన బోర్డు నుంచి కూడా 10 తరగతి పాటు మరి సంబంధిత విభాగంలో కూడా ఐటీఐ పూర్తి చేయండి. గరిష్ట వయోపరిమితి 30 ఏళ్ళు ఇచ్చారు. నిబంధనలను అనుసరించి కూడా సంబంధిత వర్గాల వయోపరిమితి కూడా సడలింపు ఉండదు. అప్లికేషన్ ఆఫ్లైన్లో ద్వారా అప్లై చేయాలి. జనరల్ మేనేజర్, హై ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, మిరాని, కాంచన్బాగ్, హైదరాబాద్. ఇక్కడ అడ్రస్ ఇవ్వడం జరిగింది. ఈ చిరునామాకు అప్లికేషన్ పంపించవలసి ఉంటుంది. ఇక్కడ చిరునామా ఇచ్చడం జరిగింది. అప్లికేషన్ ప్రారంభం మనకు నవంబర్ 11 ప్రారంభమైంది. లాస్ట్ డేట్ మాత్రం వచ్చే నెల 12 తారీఖు వరకు. స్టైఫండ్ కూడా అప్రెంటిస్‌షిప్ మనకు అప్రెంటిస్‌షిప్ ఉన్నతో పాటు ఏడాది పాటు ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ ట్రైనర్లకు ప్రతి నెల కూడా 9,600, గ్రాడ్యుయేట్ కు సంబంధించిన ప్రతి నెల 12,300, టెక్నీషియన్ సంబంధించి 10,900. సెలక్షన్ ప్రాసెస్ 10వ తరగతి ఐటీఐలో ఎన్సీటీవీటీలో కూడా పొందిన మార్కుల శాతం ఆధారంగా తుది ఎంపిక వయస్సు, క్వాలిఫికేషన్ కేటగిరీ ఆధారంగా ఆధారు ద్వారా నిర్ణయిస్తారు. ఇక్కడ పూర్తి వివరాల కోసం వెబ్సైట్ యొక్క అడ్రస్ ఇవ్వడం జరిగింది. మీరు వెబ్సైట్ అడ్రస్ వెళ్ళి మీరు పూర్తి వివరాలను సమాచారం పొందవచ్చు. అదేవిధంగా మనకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,700 అప్రెంటిస్లని. బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. కాబట్టి మరి మొత్తం ఖాళీల సంఖ్య 2,700 ఉన్నాయి. మరి తెలంగాణకు 154, ఆంధ్రప్రదేశ్కు 38, వివిధ రాష్ట్రాలకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఖాళీలు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఖాళీలు కూడా ఇవ్వడం చూసుకోండి. అదేవిధంగా అర్హత ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు మాత్రం 20 నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి. స్టైఫండ్ నెలకు 15,000 ఇస్తారు. ఎంపిక విధానం ఆన్లైన్ రాత పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా కూడా ఎంపిక చేస్తారు. కాబట్టి దరఖాస్తు విధానం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ మనకు నవంబర్ 11. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మనం వచ్చే నెల డిసెంబర్ 1 తారీఖు వరకు. ఇక్కడ పూర్తి వివరాలు ఇక్కడ వెబ్సైట్ యొక్క అడ్రస్ ఇవ్వడం జరిగింది. మీరు పూర్తిగా వెబ్సైట్ అడ్రస్కు మరి దయచేసి మీరు సెర్చ్ చేసి పూర్తి వివరాలను పొందవచ్చు. అదేవిధంగా లేటెస్ట్ అప్రెంటిస్ పోస్టులు రాజారామన్ సెంటర్ మరి ఫర్ అడ్వాన్స్ టెక్నాలజీలో మరి మధ్యప్రదేశ్ ఇన్వైటింగ్ అప్లికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ 150 ఉన్నాయి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ బి అప్లై ఆన్లైన్లో. మనకు ఆన్లైన్ బిఫోర్ 26 ముందే మనము ఈ నెల 26 ముందే మనం అప్లై చేసుకోవాలి. రీసెర్చ్ ఇంటర్నల్ పోస్ట్ అని ఇక్కడ మనకు సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మనకు మైసూర్ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ ద ఇంటర్న్షిప్ పోస్ట్ కూడా ఆన్ టెంపరీ బేసిస్లో మనకు టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు 10 ఉన్నాయి. లాస్ట్ డేట్ మాత్రం ఆన్లైన్ అప్లికేషన్ ఉంది నవంబర్ 28 వరకు. సైంటిస్ట్ జాబ్కు రబ్బర్ బోర్డు కేరళ ఇన్వైటింగ్ అప్లికేషన్. ఇక్కడ కూడా మనకు ఏబిసి సైంటిస్ట్, ఏబిసి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇవ్వడం జరిగింది. ఇది ప్రధానంగా వార్తలు మనకు. అదేవిధంగా టీచింగ్ పోస్టులు, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్
కార్పొరేషన్ ఆల్ వాల్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాలలో 252 టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వర్తిస్తుంది. ప్రొఫెసర్ 26 ఉన్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్ 38 ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ 54 ఉన్నాయి. ఇక్కడ పూర్తిగా ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క సబ్జెక్టు వారిగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. విభాగాల వారిగా మరి పోస్టుల సంఖ్య, విభాగాలు ఇక్కడ బయోకెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, డెర్మటాలజీ వివిధ విభాగాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోండి. అదేవిధంగా అర్హత మాత్రం సంబంధిత విభాగాలు ఎంఎస్సి, ఎండి, ఎంఎస్, డిఎం, ఎంసీహెచ్ చేసి ఉండాలి. గరిష్ట వయోపరిమితి ఇంటర్వ్యూ తేదీ నాటికి 45 ఏళ్ళ నుంచి 69 ఏళ్ళ మధ్యలో ఉండాలి. వేతనం నెలకు ప్రొఫెసర్కు 2,39,086, అసోసియేట్ ప్రొఫెసర్కు 1,55,093 వివిధ కేటగిరీలో కూడా ఇక్కడ వేతనం కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు 500, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ మహిళలకు ఫీజు లేదు కాబట్టి ఎంపిక ఇంటర్వ్యూ తేదీలు కూడా నవంబర్ 24, 25. వేదిక మాత్రం ఏఎస్ఐసి ఎంసీహెచ్ దేశుల ఎంఐఏ అల్వాల్ ఎంఐఏ అల్వాల్ రాజస్థాన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. పూర్తి వెబ్సైట్ యొక్క అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. పూర్తి వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు పూర్తి వివరాలను పొందవచ్చు. జాతీయ సంస్థల్లో డిజైన్ కోర్సులని మరి బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, బీడిఎస్ కానీ వివిధ క్యాంపస్లలో ఈ కోర్సులో వ్యవధి 4 ఏళ్ళు. మీరు అహ్మదాబాద్ క్యాంపస్లో, కమ్యూనికేషన్ క్యాంపస్లు, ఆంధ్రప్రదేశ్, హర్యానా వివిధ క్యాంపస్లలో మరి డిజైన్ కోర్సులు ఉన్నాయి. ఇవి ఏంటిదంటే ఎంతో ఆకర్షణీయంగా, వైవిధ్యంగా పక్క టిప్పనీయకుండా రూపొందించే వస్తువుల, ఉపకరణాలు, వెబ్సైట్లు మంత్రముగ్ధులు చేస్తుంటాయి. కాబట్టి వీటి తలుపుల వెనుక ఉన్నది డిజైనర్ సృజన. కాబట్టి డిజైన్ రంగానికి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ నేటిలో దేశవ్యాప్తంగా ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరంలో బ్యాచిలర్, మాస్టర్ కోర్సులు అందిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో కూడా వీటిలో ప్రవేశాలు, దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. కాబట్టి పరీక్షతో సీట్లు కేటాయిస్తారు. ఈ సంవత్సరంలో పూర్తి చేసుకున్నవారు మేటి అవకాశాలు. ఇది పూర్తిగా మరి ఆసక్తి గల అభ్యర్థులు. మరి ఇక్కడ వెబ్సైట్ యొక్క అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యాంశాలు: ఆన్లైన్ దరఖాస్తులు డిసెంబర్ 1 వరకు స్వీకరిస్తారు. దరఖాస్తు ఫీజు దివ్యాంగులు, థర్డ్ జెండర్లకు 500, ఎస్సీ ఎస్టీలకు 1,500, మహిళలకు 2,000, మిగిలిన అందరికీ మరి 3,000. ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది డిసెంబర్ 21 మరి ఇక్కడ వెబ్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆసక్తి అర్హతల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సెంట్రల్ హోమియోపతి కౌన్సిల్లో కూడా మనకు సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ అండ్ హోమియోపతిలో కూడా మనకు 90 గ్రూప్ ఏ, గ్రూప్ ఏబిసి పోస్టులను ప్రకటించింది. మనకు సిబిటి స్కిల్ టెస్ట్తో నియామకాలు ఉంటాయి. ఆకర్షణీయ వేతనం ఉంటుంది. ఇక్కడ ఎంపిక ప్రక్రియ స్టాఫ్ నర్సు, ఎంఎల్టీ, లోయర్ డివిజనల్ క్లర్క్. ఇక్కడ ముఖ్యాంశాలు వివరాలు: ఎక్కువ సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. మరి విద్యార్థులు బీఎస్సీ ఆన్స్ నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేయాలి. మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్ ఉండాలి. అదేవిధంగా 2 ఏళ్ళ అనుభవం ఉండాలి. లోయర్ డివిజనల్ ఇక్కడ స్టాఫ్ నర్సుకు 30 ఏళ్ళు. దరఖాస్తు ఫీజు గ్రూప్ ఏ పోస్టుకు 1000 రూపాయలు, గ్రూప్ బి, సి పోస్టులకు 500. మరి ఎస్ఎస్టీ దివ్యాంగులకు, మహిళలకు ఫీజు లేదు. వేతన శ్రేణి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వేద కేటగిరీలకు 44,900 నుంచి 1,40,000 వేతనం కూడా ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క పోస్టుకు ఇవ్వడం జరిగింది. మంచిగానే. మరి పరీక్షా కేంద్రాలు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, గువాహటి ఉంది. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 26 వెబ్సైట్ యొక్క అడ్రస్ ఇవ్వడం జరిగింది. మీరు పూర్తిగా పొందవచ్చు. డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ అని మరి కేబినెట్ సెక్రటరీ, న్యూఢిల్లీ. గ్రూప్ బి డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ టెక్నికల్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ టెక్నికల్ 250 ఉన్నాయి. సబ్జెక్టుల వారీగా కూడా ఖాళీలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్, సివిల్ ఇంజనీరింగ్ పోస్టులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంజనీరింగ్ టెక్నాలజీ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ చేయాలి. సంబంధిత విభాగంలో పీజీ గేట్ 2023 కానీ, 24 కానీ, 25 కానీ స్కోర్ ఉండాలి. వేతనం నెలకు 99,000 నుంచి 99,000 ఉంది సుమారు. 30 ఏళ్ళు మించకూడదు. వయసు మాత్రం. గేట్ స్కోరు, అదేవిధంగా ఇంటర్వ్యూ ధృవపత్రాల పరిశీలనతో గమనిక. పూర్తి నోటిఫికేషన్ త్వరలో వెలువడుతుంది కాబట్టి వెబ్సైట్ నుంచి పొందవచ్చు. ఇవి వెబ్సైట్ యొక్క అడ్రస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలను పొందవచ్చు. అదేవిధంగా మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు వివిధ విభాగాలలో మనకు సంస్థ
టెక్నాలజీస్, ఎల్ఎల్‌పీస్, యాక్టివ్ రిసెంట్ ఒక్కొక్క సంస్థ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వెబ్ అడ్రెస్ ఒక్కొక్క సంస్థకు సంబంధించింది. మరి ఫోల్ స్టార్ ఎడ్యుకేషన్ సంస్థ మన నైపుణ్యాలు ఇంగ్లీష్ రాయడం, హిందీ మాట్లాడడం, ఫిజిక్స్, స్టైపెండ్ మాత్రం ఇక్కడ దరఖాస్తు వివిధ వర్క్ ట్రాన్స్క్రిప్షన్ మరాఠీ ఇక్కడ పోస్టు స్టైపెండ్ నైపుణ్యాలు ఏమేమి ఉండాలని మొత్తం టోటల్గా ఇక్కడ వెబ్ అడ్రెస్ అవుట్రీచ్ వర్డ్ ప్రెస్ డెవలప్మెంట్ వచ్చిన వాళ్ళు వాలంటీర్ డెవలప్మెంట్ వివిధ స్కిల్లలో ఉన్న వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా జాబ్స్ చేసుకోవచ్చు. పూర్తిగా వివరాలను మీరు ఇక్కడ ఒక్కొక్క అడ్రస్ వెబ్ వాళ్ళ యొక్క వెబ్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. మీరు పూర్తి వివరాలు పొందవచ్చు. అదేవిధంగా ఆరోగ్య శాఖలో 1284 మందికి ఉద్యోగాలని ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టుల ఫలితాల విడుదల ఎంపికైన అభ్యర్థులు వచ్చే నెల విధుల్లో చేరిక మరో 7,000 పోస్టులకు కొనసాగుతున్న భర్తీ ప్రక్రియ. మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజా నరసింహ గారు మరి అభ్యర్థుల జాబితాల విడుదల చేస్తున్నటువంటి మంత్రి రాజా నరసింహ గారు మరి ఇది ప్రధానంగా వార్త కనిపిస్తుంది. 9,000కు పైగా పోస్టులను భర్తీ చేశాం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజనరసింహ మరి డాక్టర్లు వైద్య సిబ్బందితో ప్రభుత్వ హాస్టళ్ల కలకలలాడుతున్నాయని, పేషెంట్లు మెరుగైన సేవలు అందుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు మరి ప్రకటనలో తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్ వివిధ కేటగిరీలో ఇది ప్రధానంగా మనకు వార్త. మరి జాతీయ జల అవార్డులు కూడా తెలంగాణకు మరి అగ్రస్థానం. జల సంచయ్ జన్ భాగీదారీ విభాగంలో ఉత్తమ రాష్ట్రంగా ఎంపిక. నేడు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న మరి పిఆర్ఆర్డి డైరెక్టర్ డాక్టర్ సృజన గారు. ఇది కేంద్ర జలశక్తి ప్రకటించిన 6వ జాతీయ జల అవార్డు. 2024లో తెలంగాణ జల్ సంచయ్ జన్ భాగీదారీ జన భాగస్వామ్యంతో జల సంరక్షణ విభాగంలో దేశవ్యాప్తంగా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఇది ప్రధానంగా వార్త. ఇది జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. అదేవిధంగా టెట్ తప్పదు రాయాల్సిందే అని తెలంగాణ ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో ఇప్పటికే ఉద్యోగుల్లో ఉన్న వేలాది మంది ఉపాధ్యాయులు ఆందోళన నెలకొంది. ముఖ్యంగా 5 ఏళ్ళు పైగా సర్వీస్ ఉన్న వారికి కూడా టెట్ తప్పనిసరిగా అని ఎన్సిటిఏ స్పష్టీకరణ వీరికి తలనొప్పిగా మారింది. సుప్రీంకోర్టు తీర్పు టెట్ ఉపాధ్యాయుల బోధన నైపుణ్యాలు పెంచడానికి అవసరం. విద్యా నాణ్యత కోసం ఇది కీలకం. ఈ నేపథ్యంలో 2010 తర్వాత నియామకమైన పొందినటువంటి ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా టెట్ పాస్ అయి ఉండాలని నియమాన్ని ఇటీవల ఎన్సిటిఈ మరోసారి ధృవీకరించింది. దీంతో గతంలో టెట్ రాయకుండా నియామకం పొందిన అనేక మంది టీచర్లు 2 ఏళ్ల పరీక్ష పాస్ కాకుంటే ఉద్యోగం కోల్పోవాల్సిన ప్రమాదంలో పడ్డారు. దీంతో టెట్ అర్హత లేని ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇప్పుడు తప్పనిసరిగా టెట్ పేపర్ 2లో ఉత్తీర్ణత సాధించాల్సిందే. లేకుంటే పదోన్నతులు నిలిపిపోవడం, లేకుంటే పాటు సర్వీస్ కొనసాగే అవకాశం కూడా ఉండదు. ఇంతకు మొదలు 2012లో ఉద్యోగం చేయడానికి మినహాయింపు లభించింది. కానీ ఇప్పుడు అలా కాదు. సుప్రీంకోర్టు తీర్పుతో టెట్ అర్హత లేని అందరికీ టెట్ తప్పనిసరిగా మారింది. ఉపాధ్యాయ సంఘాలు ఇది టెట్కు సంబంధించిన అంశం. మరి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఇదివరకు చెప్పిన గ్రేడ్ 2 ఫలితాలు విడుదల 1260 మందికి చూసిన రిలీజ్ అని. అదేవిధంగా యూఏహెచ్లో ప్రాజెక్ట్ అసోసియేట్ 1 యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో కూడా మనకు ప్రాజెక్ట్ అసోసియేట్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు కూడా ఆఫ్లైన్లో దరఖాస్తు ఫారంను సమర్పించడానికి మరి నవంబర్ ఈ నెల 27 వరకు ఉంది. మరి ప్రాజెక్టు పోస్టులు మాత్రం 5 ఉన్నాయి. ప్రాజెక్ట్ అసోసియేట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కావాల్సిన అర్హతలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు ఇప్పుడు ఇది ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మరి లాస్ట్ డేట్ మన నవంబర్ 27 వరకు ఉంది. సెలక్షన్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలు వెబ్సైట్ యొక్క అడ్రస్ ఇవ్వడం జరిగింది. మీరు అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. అదే టీజీసీపీ గేట్ 2025 సీట్ల కేటాయింపు షెడ్యూల్ విడుదల. మరి ఎంఈడి ఎంపీఈడి కోర్సుల ప్రవేశం కోసం సీట్ల కేటాయింపు షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు మరి టీజీసీపీ గేట్
గెట్ 2025లో భాగంగా సీట్ల కేటాయింపు పూర్తి వివరాలను విడుదల చేసినట్లు అడ్మిషన్లు కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి గారు తెలిపారు. మొదటి దశలో 655 మందికి సీట్లు కేటాయించగా, మరి 1258లో అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు వినియోగించినట్లు ఆయన వెల్లడించారు. ఉస్మానియా, తెలంగాణ, కాకతీయ, పాలమూరు, మహాత్మా గాంధీ శాతవాహన విశ్వవిద్యాలయ క్యాంపస్ కళాశాల, అనుబంధ కళాశాలల్లో సీట్ల కేటాయింపు పూర్తయింది. సీట్లు పొందిన అభ్యర్థులకు నిర్దేశించినటువంటి ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించి ఈ నెల 19వ తేదీ లోపల సంబంధిత కళాశాలలో కూడా ఒరిజినల్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్‌ను సమర్పించి రిపోర్ట్ చేయవలసి ఉంటుందని మరి కన్వీనర్ తెలపడం జరిగింది. ఇది ప్రధానంగా వార్త. అదేవిధంగా హ్మ్. ఎయిర్ ఫోర్స్‌లో ఎయిర్ ఫోర్స్‌లో ఆఫీసర్ అని మనకు జాబ్స్ ఇక్కడ మరి ఎయిర్ ఫోర్స్‌లో కూడా నోటిఫికేషన్ విడుదలైంది. మరి గ్రౌండ్ డ్యూటీ విభాగంలో 340 పోస్టులు ఏపీ క్యాట్‌లో విజయంతో నియామకం. ఇది ఇక్కడ ప్రారంభంతోటే లెవెల్ 12 వేతన శ్రేణి. ప్రారంభ వేతనం 56,100 నుంచి 1,77,500. ఇంటర్మీడియట్, ఎంపీసీ, బీటెక్‌లో నిర్దేశిత బ్రాంచ్‌లో ఉత్తీర్ణత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్వాగతం పలుకుతుంది. ఆఫీసర్ హోదాలో అడుగుపెట్టే అవకాశం కల్పిస్తుంది. ప్రారంభంలో పే లెవెల్ 10తో వేతనం అందుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటికి మార్గం ఎయిర్ ఫోర్స్‌లో కామన్ అడ్మిన్స్ టెస్ట్ ఉంటుంది కాబట్టి ఇది గ్రౌండ్ డ్యూటీ ఫ్లయింగ్ బ్రాంచ్‌లలో ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఎయిర్ ఫోర్స్ నిర్వహించే పరీక్ష తాజాగా 2026కి సంబంధించిన ఏపీ క్యాట్ మరి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ క్యాట్ వివరాలు, పూర్తిగా ఎంపిక విధానం, పోస్టుల పరీక్షల విధానం, ఇక్కడ అర్హతలు ఇవ్వడం జరిగింది. వయస్సు, ఇక్కడ టోటల్ 300 మార్కులు ఏపీ క్యాట్ జాబ్స్. ఇక్కడ దరఖాస్తు విధానం ఆన్‌లైన్‌లో ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు ఇక్కడ నవంబర్ 17 నుంచి డిసెంబర్ 14 వరకు కొనసాగుతుంది. ఏపీ క్యాట్ తేదీలు మాత్రం జనవరి 31, 2024. తెలుగు రాష్ట్రాల పరీక్ష కేంద్రాలు ఉంటాయి కాబట్టి గుంటూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, హైదరాబాద్‌లో ఉంటుంది. పూర్తిగా వివరాలను పొందవచ్చు. ఇక్కడ ఈ వెబ్‌సైట్ యొక్క అడ్రస్‌ను పూర్తి వివరాలను పొందవచ్చు. మరి పోస్టులు ఎన్ని ఉన్నాయి, మొత్తం ఈవెంట్ టోటల్‌గా మనకు ఇవ్వడం జరిగింది. అక్కడ వెబ్‌సైట్ యొక్క అడ్రస్ ఇవ్వడం జరిగింది. అక్కడ పొందవచ్చు. ఇది బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,700 అప్రెంటిస్ పోస్టులు. ఇది కూడా మనకు ఇదివరకు చూసింది. అదేవిధంగా డిజిటల్ ఇండియాలో కోల్కతాలో సీఎంఆర్, ఐఐబీలో కూడా కింది 15 పోస్టులు ఉన్నాయి. ఇవి కూడా ఎంపిక విధానం, అర్హత, పోస్టులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూ కూడా నవంబర్ 20, 21 వెబ్సైట్ యొక్క అడ్రస్ ఇవ్వడం జరిగింది. పూర్తిగా వివరాలను పొందవచ్చు. ఇది ప్రధానంగా వార్త. అదేవిధంగా మనకు పోస్టుల వివరాలు ఇవ్వడం జరిగింది. న్యూఢిల్లీలో భారత ప్రభుత్వ కేబినెట్ సెక్రటరీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి 250 ఉన్నాయి. డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ టెక్నికల్ అర్హత గేట్ 2023, 24, 25 వ్యాలిడేటెడ్ స్కోర్ గుర్తింపు పొందిన. ఓకేనా? ఓకే. అది ఇది ఓకే. ఇప్పటి వరకు మనకు ఈరోజు ఇప్పటి వరకు మనము ఇది ఈరోజటి వీరి దినపత్రికలలో వచ్చినటువంటి మరి విద్యా ఉద్యోగ సమాచారం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ గంట మాత్రం యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేము చేసేటటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా పొందుతుంది. అది పొందుతారు కాబట్టి మరి అందరికీ మరి మా యొక్క ఛానల్లో జీకే కరెంట్ అఫైర్స్కు సంబంధించిన సమాచారం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం, కేంద్ర ప్రభుత్వాల ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వ కి సంబంధించిన ఉద్యోగ సమాచారం కానీ మా యొక్క ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. మరొకసారి మిత్రులందరికీ ధన్యవాదాలు.